ఏలూరు నుంచి విజయవాడకు వస్తూ ఉంటే ప్రాంతంలో ఏదో సభల కోసం వస్తున్నారు. వాళ్ళ గుంటూరు నుంచి బయలుదేరి ఏదో వెడుతున్నారు, ఏలూరు మీదుగా వెడుతున్నారు. ఎక్కడో సాహిత్య సభలు ఏవో జరుగుతుంటాయి. ఆ రోజుల్లో ఏమున్నాయండి, ఒంటెద్దు బళ్ళు కదండి, గుర్రబళ్ళు, ఇంతేగా. ఆ బండి మీద ఇద్దరు కబులు వెడుతుంటే దారిలో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఏలూరు వెళ్ళగానే జ్వరం వచ్చేసింది. అది విషజ్వరంగా మారింది, టైఫాయిడ్గా మారింది. వాళ్ళు ఒక మిత్రుడు ఇంట్లో ఉన్నారు. అక్కడ ఉండగాను వీళ్ళు మహాకవులు వచ్చి ఊళ్ళో ఉన్నారంటే ఎందుకు ఉండనిస్తారని మమ్మల్ని ఏమైనా ఉండనిచ్చారా పొద్దున్న బట్టి? ఇక్కడ వచ్చి ఉన్నారంటే వదిలిపెడతారా ఏదో ఒక రకంగా. అందుకని వాళ్ళు ఉన్నారనేసరికి పైగా ఆ రోజుల్లో దాచుకునే అవకాశం కూడా లేదు. వీళ్ళే గలగల మాట్లాడే రకం ఎవడో రాగానే మేము ఉన్నామని అప్పటికి తెలియదు అంటారు. అందుకని అక్కడ కూర్చునేసరికి నలుగురు వెళ్ళడం, ఏదో పలకరించడం, ఓ నెలలు ఉండిపోయారు. ఏదో చెప్పేవాడు, ఎవడో తిన్నగా ఉండక ఏమండి ఇంత మహాకవులు మీకు జ్వరం రావడం ఏంటండి అన్నాడు. మహాకవులు అయితే జ్వరం రాకూడదా? మహాకవులది జ్వరం రాకూడదు, అదేం సాధ్యం? ఇది మా ఇంట్లో ఒకసారి పని మనిషి రాలేదు, నేను వెంటనే అన్నాను, ఆ 4 గిన్నెలు ఇలా బాలే నేను దోమేస్తాను, ఎందుకు వచ్చిన కూడా అన్నాను. ఎందుకంటే పొద్దు నుంచి 3 గంటలు సంటేస్తున్నారు, పని మనిషి రాలా పని మనిషి అంటే వచ్చి దోమనే కదా అర్థం. ఆ విషయం చెప్పచ్చుగా. ఇందుకే అర్థం కాదు, అర్థంగే అన్నాను నేను. అందుకని ఆ 4 గిన్నెలు నాకు బారైతే అయ్యి బాబు మీరు మహాసహస్రావధానం అంటే మహాసహస్రావధానం అయితే మొహం కడుక్కోడా అన్నాను. ఇంట్లో పని కదా, పైగా మీడియా వాళ్ళు ఎవరు చూడలేదుగా తలపేసేయన్నాను నేను. లేకపోతే గరికిపాటి గిన్నె తోమేయడం వస్తుంది అక్కడికి, ఇంకెవడో అవధానం పెట్టాడు, గిన్నె లేకపోతే రమ్మంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? మనం జాగ్రత్త పడాలి కదా. ఇంట్లో పనులు చేసుకోకపోతే ఎలాగండి? ఇక్కడంటే మహాసహస్రావధానం, ఇంటికి వెడితే మొగుడు అంతే లెక్క. నేను ఇక్కడ సహస్రావధానం అంటే చాలే అటూరు పెట్టాను. అవన్నీ మనకెందుకు? ఎందుకని వాళ్ళు ఎవరిని మాకు జ్వరం రాదండి, కవులకు జ్వరం రాకూడదా అని. కానీ వాళ్ళు ఎంత చమత్కారంగా భావించారంటే నిజమేనయ్యా, మేము ఆశ్చర్యపోతున్నాం. 10 రోజులు బట్టి మాకు అర్థం కాదు, కానీ నిన్న అర్థమైందాం. నిన్నే అర్థం, ఆ క్షణమే అర్థమైంది. ఆ మహాకవులు ప్రతిపట్టుకోవడం ఈ క్షణమే అర్థమైంది. ఏమిటి? మేము శివభక్తులం కావడం వల్ల మాకింత తీవ్ర జ్వరం వచ్చిందని. ఇది ఎక్కడ గొడవ? శివభక్తులైతే ఐశ్వర్యం రావాలి, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అన్నారు, విభూతిశ్చ విభూషణం అన్నారు. క్షేమం కలగాలి, శివం కరోతీతి శివ, శం కరోతీతి శంకర, శుభం కలగాలి, శివం కలగాలి, ఐశ్వర్యం జ్వరం రావడం ఏంటి? వాళ్ళు ఎంత చమత్కారంగా కల్పన చేశారు అంటే సలలిత సీత భూమి ధరజా ప్రియ సంగమకాంక్ష. ఒకరోజు శంకరుడు పార్వతీదేవితో ఏకాంతంగా గడపాలని కోరుకున్నాడయ్యా. వెంటనే కాస్త అమ్మవారికి దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు జరిగింది ఈ సంఘటన. వీళ్ళకి జ్వరం రావడానికి పార్వతీ శంకరుల ఏకాంతానికి సంబంధించిన కవులంటే అంతే, దేనికైనా ముళ్ళెట్టేస్తారు మొహమాట మీద. మాకు ముళ్ళెట్టడమే బాగా తెలుసు, విడాకులు ఇవ్వడం మాకు తెలియదు. కలిపేయడమే మనుషులను కలిపేవాడే కవి, అది లెక్కంతే. అందుకని వాళ్ళు నిజంగా ఏకాంతం కోరుకున్నారంటే ఏమిటిట? పార్వతీదేవి ఏకాంతానికి వీళ్ళ జ్వరానికి ఏమిటి? కల్పన, ఊహ. సలలిత సీత భూమి ధరజ అప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గల కరపాల భాగముల గ్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చజింప. సాంబుడు అగ్గల కర పాల భాగముల గ్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చజింప. వారుకడు నుగ్రత రేగి తదీయులౌ ప్రజన్ కలగగజేయుటప్పు ప్రతికారమటంచు ఎసరేగిరోయనన్. సలలిత సీత భూమిధరజ ప్రియ సంగమకాంక్ష. హిమవత్పర్వత రాజకుమార్తె అయినటువంటి హైమవతీదేవితో ఏకాంతంగా గడపాలి అని అయ్యవారు అనుకున్నాడయ్యా. బాగానే ఉందండి, దానికి మీ జ్వరానికి సంబంధం ఏమిటి అన్నారు. అంటే సాంబుడు అప్పుడు పార్వతీదేవి ఎందుకంటే ఏమండి బాగానే ఉంది, ఏదో సరదా ఉంటున్నారు, సరసం ఉంటున్నారు, ఏకాంతం ఉంటున్నారు, హిమాలయ పర్వతాల్లో బోళ్ళు గుహలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఈ దిక్కుమాలిన పాము, నుదుటి మీద మంట, కంఠంలో విషం, ఇవన్నీ ఇప్పుడు అవసరమా అందుకే. మరి అది శోభన మంచం అంటే అక్కడ ఏముండాలో అక్కడే ఉండాలి. ఇంట్లో దంపతులు పడుకునే మంచం దంపతుల మంచంలా ఉండగానే ధర్మాసుపత్రి మంచంలా ఉంటే అలాగా. ఇప్పుడు అలాగే ఉంటున్నాయి. కాళ్ళకు రాసుకునే ఆయింట్మెంట్ అక్కడే, ముక్కుకు పీల్చే గొట్టం అక్కడే, సెల్ ఫోన్ అక్కడే. ఇక జ్ఞాపకం నా తలగా ఇంకేం లేదు, అది మొత్తం వ్యాధులే మిగిలే అక్కడ. అవి చూడగానే వ్యాధులు గుర్తొస్తున్నాయి. మర్చిపోతే పొద్దున్న తోముకున్న పేస్ట్ కూడా అక్కడే.
దాంపత్య మంచంలో ఇదే ధర్మాసుపత్రి మంచమే. అందుకని పాపం ఆవిడ అడిగింది, అమ్మవారు స్త్రీ సరసురాలండి, అమ్మవారు అయితే ఆడదు కదా సరసం, అందుకని ఇవన్నీ ఎందుకు ఆయనకి అనిపించింది, ఏదో అమ్మవారు కోరింది, ఎప్పుడు ఏమీ అడగలేదు, వెర్రిబాగులది, ఓ నగలైనా చేయించలేదు, నేను సరైన బట్టలైనా కొనలేదు, అన్నీ మావగారు దసరాకి పెట్టడమే తప్పితే నేను పెట్టింది ఒక్కటి లేదు ఇందులో, ఫోన్లే అడిగింది కదా అని ఆ పాము ఈ నుదుటి మీద కన్ను, కంఠంలో విషపు మంట, ఈ మూడు తీసి పక్కనెట్టేట. వెంటనే రాజకీయం జరిగిందండి అక్కడ. ఈ మూడు ఓ చోట మీటింగ్ పెట్టి అసమ్మతి వర్గ సమావేశం అంటారు. అసలు ఏమిటి శివుడు, అమ్మవారి వేళ ఎక్కువైందా, ఇవిడ నిన్నగాక మొన్న వచ్చింది, కాపురానికి వస్తే రాగాక సగం శరీరం ఇచ్చుగాక మనకు అనవసరం అవన్నీ. మనం ఎప్పటి నుంచి ఎంత సీనియర్ మోస్ట్ పార్టీలో కార్యకర్త, మనం ఎప్పటి నుంచి మంత్రం చేసేస్తే మనం ఇక్కడ ఊరుకుంటామా? ఇంతకాలంగా ఉన్నవాళ్ళం. పైగా ఈ పాము ఎప్పటిదా ఆయన శివుడుగా రూపం ధరించినప్పటి నుంచి ఉంది. ఈ విషయం ఎప్పటిది కాదు, క్షీరసాగర సమయం నాటిది. అవి చాలా కాలం పూర్వం నుంచి అగ్నినేత్రం ఎప్పటిది కాదు, మూడో కన్నా ఆయనకు పుట్టుకతోనే ఉంది, జ్ఞాననేత్రం, అది రుద్రాక్ష. అందుకని ఇవన్నీ మనం పూర్వం నుంచి ఉన్నాం. మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ పార్టీలో మనం మించిన వాళ్ళు లేరు. అసలు యాక్టివిస్టులు, కళాకారులు, మనం కార్యకర్తలు, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళం. అమ్మవారి కోసం మనం తీసేస్తాడా అని వెంటనే మూడు సమావేశం అయ్యాయి. అగ్ని, కంటి మంట, కంఠపు విషం, అలాగే పాము, ఈ మూడు సమావేశం అయ్యాక అందులో ఒక మూడో కన్నుకు ఒక అనుభవం ఉంది. అందుకని చెప్పిగో శివుడితో పెట్టుకోకుండా, మంచిది కాదు. వెనక మన్మథుడు ఎలాగే పెట్టుకుంటే నన్ను తెరిపించాడు, వాడు అయిపోయాడు. అందులో ఈ పరిస్థితిలో ఉండగా ఆయన ఏమన్నా అన్నామనుకో ఇంకా రెచ్చిపోతాడు అసలు. అందుకని ఇప్పుడు వద్దు, మనం అంత మంచిది కాదు, ఏదైనా చేద్దాం, ఏదో చేయాలి అంటే వాళ్ళ ఒకటి కనిపించిన పాము కనిపిస్తుంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి పాముకి, దాని కుటిల వంకరనాడక కదా. అందుకని వీళ్ళని ఈయన ఏం చేయలేం కాబట్టి ఈయన భక్తుల్ని బాధపడదాం అనుకున్నాయట. అందుకని ఎరువులు వచ్చాడు పనికెట్టుకుని. అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం, భగవద్ విశ్వాసం ఎంత గొప్పది అంటే, బాధ పెట్టాలనుకుంటే మూడు లోకాలలో శివభక్తులం మేమే గొప్పవాళ్ళం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఆ పగ మా మీద తెచ్చుకుని, లేకపోతే ఏమిటండి, ఎంత ఆలోచన ఉంది, సామాన్యమైంది ఇది. సలలిత సీత భూమిధర జాప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళకర పాల భాగముల గ్రాలెడు హాలహల అహి అవ్యహవ్యవాకుల చుజింప వారు కడు నుగ్రత భూని తదీజలం ప్రజంకలగ గజేయుడప్పు ప్రతికారమటంచు ఎసరేగిరోయనన్. ఆయన ఏం చేయలేం కాబట్టి వాడు భక్తుల్ని బాధపడదామని సరిగ్గా మూడు వచ్చి తగులుకొని, అందులో మళ్ళీ ఔచిత్యం అంటే మూడు వచ్చినట్టు ఎలా చెబుతారండి? అగ్ని వచ్చింది కాబట్టి వేడి ఎక్కువగా ఉంది, పాము వచ్చింది కాబట్టి విషం ఎక్కువగా ఉంది, కంఠంలో విషం వచ్చింది కాబట్టి టైఫాయిడ్ చంపేస్తుంది మమ్మల్ని. ఇది మామూలు జ్వరం కాదు, ఇది సన్నిపాత జ్వరం, టైఫాయిడ్ జ్వరం అన్నీ వచ్చి కలిసాయి ఇందులో అని ఇంత సొగసుగా 102 డిగ్రీల జ్వరంలో ఉన్నప్పుడు వెళ్ళిన పద్యం అండి. 102 డిగ్రీల జ్వరంలో ఉన్నప్పుడు వెళ్ళినటువంటి పద్యం. వాళ్ళ ప్రతిభ అటువంటిది, అసలు కీర్తించడానికి మా మాటలు ఎక్కడ సరిపోతాయండి నిజానికి. నల్లి మీద పద్యం చెప్పమని అడిగారు, అది కూడా లయగ్రాహి పద్యం. భగణం పక్కన లఘువు, భగణం పక్కన లఘువు, అలా 7 సార్లు పెడితే మళ్ళీ చివరి 2 గురువులు పెడితే లయగ్రాహి అవుతుంది ఖచ్చితంగా. భగణం లఘువు. నల్లి మీద పద్యం చెప్పండి అంటే ఎంత సరసంగా చెప్పారు. ఒక ఇతర కవుల ప్రస్తావనలు ఆ కాలంలో ఇప్పుడు మనం తేవద్దు, ఇది ఆ సభ కాదు, కానీ అందరికంటే సరసంగా చెప్పారని మేము అన్ని పరిశీలించి చెబుతాం. ఆ కాలంలో ఉండే ఇతర కవులు అదే నల్లి మీద, అదే దోమ మీద చెప్పిన పద్యాలను పరిశీలించి చెబుతున్నామండి. వీళ్ళ సరసం ఎంత గొప్పది అంటే, మల్లెలు జల్లిన నుసయ్యపై నల్లి ఒకడుండిన సుఖం వెల్ల